యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రార్థన చేయుట, వాక్యంను ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట మర్చిపోవద్దు, మానవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ప్రతి మనిషి కూడా పరిశుద్ధ గ్రంథము చదవడము మర్చిపోవద్దు. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యములో ఉన్న అమూల్యమైన మాటలు, దేవుడు పలుకుచున్న మాటలు. ఈ మాటలు మనం ధ్యానించలేకపోతున్నాం. ఈ మాటలు ధ్యానిస్తూ ఉంటే మన హృదయంలో ఉన్న పాపము కూడా తొలగిపోతూ ఉంటుంది. ఒక భయంకరమైన వ్యక్తి, భయంకరమైన పాపి, అతని యేసుప్రభు అంటే చాలా కోపము. అసలు యేసుప్రభు మాట ఎత్తుతనే కోపం ఆ వ్యక్తికి. అతను ఎలా అంటే స్టడీ పర్సన్, అంటే తను మంచి జ్ఞానము కలిగి మంచి చదివిన ఒక జ్ఞానవంతుడిగా, ఒక ఉన్న స్థితి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తి. కానీ అతనికి యేసు ప్రభు అంటే అస్సలు కూడా పడదంట. ఆ పడని వ్యక్తి తన స్నేహితుడు ఒకరోజు ఈ పరిశుద్ధ గ్రంథము పట్టుకొని తనను కలవటానికి వచ్చాడంట. వచ్చినప్పుడు తన స్నేహితుని చేతులు ఆ పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చేసిందంట. వచ్చినప్పుడు తన స్నేహితుడు, ఎందుకు నీ గ్రంథాన్ని పట్టుకొని వచ్చావు నా దగ్గరికి అన్నప్పుడు, ఈ గ్రంథము ఎప్పుడు నాతో ఉంటూ ఉంటుంది. ఈ గ్రంథమే నా దేవుడై ఉన్నాడు, నా ప్రభు అయి ఉన్నాడు, నా ప్రభుయే ఈ గ్రంథంలో ఉన్నాడు అన్నప్పుడు, నీ ప్రభు గ్రంథంలో ఎలా ఉంటాడు? ఈ గ్రంథంలో నీ ప్రభు కనపడతాడా అంటే ఖచ్చితంగా కనపడతాడు అని ఆ వ్యక్తి తన స్నేహితుడు చెప్పినప్పుడు, ఎలా కనపడతాడు అంటే ఈ గ్రంథం చదివినప్పుడు నీకు కనపడతాడు అంటే, ఒకవేళ ఈ గ్రంథం చదివినప్పుడు నీ దేవుడు కనపడకపోతే ఈ గ్రంథం తీసి నీవు విసిరి కొడతావా రోడ్డు పైన? అనేకులు ఈ గ్రంథాన్ని త్రొక్కేటట్లుగా విసిరి పడేస్తావా అనేసి అన్నప్పుడు, ఖచ్చితంగా అన్నాడంట, నా దేవుడు మాట్లాడతాడని. అన్నప్పుడు అతను చాలా కోపంతో ఆ గ్రంథం గుంజుకున్నాడంట చేతిలోకి. గుంజుకొని రాత్రంతా కూడా ఆ గ్రంథాన్ని ముందుకు పెట్టుకొని కచ్చకి కోపంతో ఆ గ్రంథం అంతా చదివాడంట. ఆ కోపము ఎప్పుడైతే ఈ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు అతనిలో కోపం చల్లారుతూ వచ్చిందంట. ఈ గ్రంథం అంతా తను చదువుతున్నప్పుడు అసలు తనలో ఉన్న కోపము అన్నీ కూడా, అతనిలో ఉన్న పాపము అవన్నీ కూడా పోతున్నాయంట. అంటే విడిచిపెడుతున్నాడు. చదువుతుంటే అతని మనసు అట్లా అయిపోతుందంట. అలా పూర్తిగా చదువుతున్నాక చివరికి ఈ గ్రంథము ముగించేలోపు ఆ యొక్క వ్యక్తిలో తెలియని మార్పు వచ్చి కళ్ళలో కన్నీరు కారుతూ, నిజంగా ప్రభు మన కోసం కార్చిన ఆ రక్తాన్ని, ఆయన చిందించిన ఆ రక్తాన్ని, ఆయన ఈ యొక్క మానవాళి కోసము ఆయన పడిన ఆ గొప్ప ఆ యొక్క రక్తము చిందించి మన కోసం పడిన ప్రయాసమైన ఆ యొక్క సర్వశక్తివంతుని ఆ యొక్క మాటలు ఆయన చదువుతున్నప్పుడు ఆయన గుండెల్లో పగిలి రక్తం కారినట్లుగా కన్నీరు కారుస్తూ ఏడుస్తూ తను అలాగే ఆ గ్రంథం మీద పక్క పెట్టి అలా పడుకుండంట. తన కన్నులకి ప్రభు సిలువ వేయబడుట, ఆ సిలువలో కాచిన రక్తము తన కన్నులకు కనపడుట, లేచి వెంటనే కూర్చుండంట. వెంటనే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మూసి ఇక తన స్నేహితుని పిలిచి తన క్షమాపణ అడిగి, ఈ గ్రంథం నేను ఇవ్వను, నిజమైన దేవుడు యేసు ప్రభువే, ఈ గ్రంథం నాకు కావాలని తీసుకున్నాడంట. చూడండి, ఒక పాపిని, భయంకరమైన పాపిని ఈ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క మాటల చేత మార్పు చెందాడంట. ప్రతి పాపి కూడా వాక్యము ద్వారా హృదయాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న ఈ మాట, నిజంగా ఈ యొక్క మాట, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యాన్ని పాపము చేయకుండా ఈ యొక్క వాక్యం అనే దేవుని మాటలు హృదయములో ఉంచుకున్నప్పుడంట పాపానికి చోటు ఇవ్వము.
అందుకే ప్రతిరోజు కూడా ఒక అధ్యాయమైన చదవాలి. లేచిన వెంటనే ఒక అధ్యాయం కంప్లీట్ చేయాలి. మన పిల్లలైనా మనమైనా వాక్యం పూర్తి ఒక అధ్యాయం కంప్లీట్ చేసి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం పొందుకొని ఏ పనైనా ప్రారంభించాలి. అలా చేసినప్పుడు మన జీవితంలో ఎన్నో పొందుకుంటాం ఆశీర్వాదాలు. పాపానికి చోటు ఇవ్వలేము, దేవునితో ఉంటాము, మనం నిత్యము వెలిగించబడుతూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, ప్రతి దినము కూడా వాక్యమును ధ్యానించుటలో ప్రభా, ప్రార్థించుటలో, ఆశీర్వాదం పొందుకున్నట్లు ఆ దినమంతా కూడా అపవాది కరులు, అపవాది బాణములు, అపవాది వేకములైనను మమ్మల్ని మొట్టనేరమని సెలవిస్తున్నావు తండ్రి. With the north of my cleansed and me cough like ham, there is still be cough our ima. ఎస్యా, మీరు ముచ్చండి. ప్రతి వేకం అతి క్రాస్టి కమాందర ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మ వేకమైన శక్తి చేత నింపండి, మీ అభిషేకము చేత నింపండి అయ్యా. అగ్ని వలె మండించమని అడుగుచున్నాను ప్రభువానికి వందనాలు. వై క్లోబాస్టి కావరి మై క్లీస్ట్ అండ్ బి కామ్ ది మై కెన్ ఫావరిమా. నీ కృపాశీర్వాదానికి అవసరముగా ఇచ్చేయమని యేసు క్రీస్తు నామం నడిచినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.